అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులో మీరు విజయం సాధించడంలో సఫలీకృతమవుతారు. పరిస్థితులన్నీ కూడా ఈ రోజు మీకు పాజిటివ్ గా అనిపిస్తాయి. ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం సాధించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ సంబంధిత ఏమైనా పనులున్నా కూడా పూర్తిగా జరుగుతాయి. పిల్లల నుండి ఆనందం పొందుతారు. మీరు కృషికి తగ్గ ఫలితాలను అందుకోబోతున్నారు. నిలిచిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేయడంలో ఒక రోజుగా ఉంటుంది. ఈ రోజు డబ్బు ప్రయోజనాల కోసం ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం ఉంది. డబ్బు ఆదా చేసే అలవాటును చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఆనందం మరియు సదుపాయాలలో వ్యయం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. కెరీర్ పరంగా తొందరపడతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ప్రజలు మీ ఆలోచనల ద్వారా ప్రభావితులవుతారు. మాటలో వినయం ఉంచడం వల్ల ప్రయోజనం పొందుతారు. డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు పెంచుతారు. ఈ రోజు రాశి వారి ఫీల్డ్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ రోజు క్రెడిట్, గౌరవం రెండు కూడా పెరుగుతాయి. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వేగంగా పనులు చేయాలి, వేగంగా ముందుకు రావాలని ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులు మరి పోటీ పరీక్షలకు హాజరవుదాం అనుకునే వారికి శుభదినముగా ఉంటుంది. పనులు అనుకూలంగా మారుతాయి. విలువైన బహుమతులను అందుకుంటారు. కుటుంబ సభ్యులను గౌరవిస్తారు. ప్రేమ వ్యవహారాలు లోతుగా ఉంటాయి. క్రెడిట్ ప్రభావాలు ప్రజాదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత విజయాలు కూడా మరి పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో కొంచెం సంతృప్తి చెందడం చాలా అవసరము. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి దూరంగా ఉంటే మీకు మేలు కలుగుతుంది. ఈ రోజు మంచి సమయం గడపడానికి ప్రయత్నాలు చేయండి. ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. తప్పు జరగకుండా చూసుకోవాలి. నష్టాన్ని తొలగించుకోవాలి. సమయం గడిచిపోతుంది. ఈ రోజు ఈ రాశి వారు మరి చెప్పినటువంటి మార్పులలో చేసినటువంటి మార్పులు ఏదైనా ఉంటే ఆ మార్పులలో ప్రయోజనం కూడా చేకూరుతుంది. భార్య భర్తల మధ్య మంచి సంభాషణ వల్ల ఇది మరి పరిస్థితులు అనేవి చక్కదిద్దడం అనేది సాధ్యమవుతుంది. మతపరమైన ప్రయాణం సాధ్యమవుతుంది. సంబంధాల పారదర్శకత ఉండడం చాలా అవసరం అవుతుంది. ఇద్దరు కూడా మనోభావాలను ఈ రోజు చర్చించుకోవాలి. ఒకరి భావాలను ఒకరు గౌరవించడం వల్ల మేలు కలుగుతుంది. ఇక ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యాన్ని నివారించాలి. ఉత్సాహం ధైర్యాన్ని పెంచుతుంది. అందరితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగించాలి. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఈ రోజు రాశి వారి తయారీకి మించి కదులుతారు. అడ్డంకులన్నీ తొలగించబడతాయి. చురుకుగా పనులు చేస్తారు. పూర్వీకుల వ్యాపారాలలో చాలా ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్, వస్త్రధారణలో కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు గౌరవ భావాన్ని కూడా కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. కాలానుగుణ జాగ్రత్త పెరుగుతుంది. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఈరోజు చింతించే విషయాలను, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. చింతించే విషయాలను భార్యకు తెలియచేయకుండా ఉండాలి. లేకపోతే అనారోగ్యం సమస్యలు పెరిగిపోతాయి. ఆకట్టుకునే ఫలితాలను కనుగొంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సాయం చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. విశ్వాసం బలోపేతం అవుతుంది. ఈ రోజు ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. వివిధ విషయాలను తగు జాగ్రత్తగా మీరు ఈ రోజు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ధైర్యం మరియు శౌర్యం మీలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద లక్ష్యాన్ని సాధిస్తారు. స్నేహితులు ధైర్యాన్ని పెంచుతారు. ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ఓపికగా ఉండాల్సి ఉంటుంది. బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడవాలి. పనితీరులో అప్రమత్తతను పెంచుకోవాలి. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఇంకా ఆధునిక విషయాలపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు. లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైనా నిర్ణయం ఉంటే ఆ నిర్ణయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మీ మీద మీకు నమ్మకం ఉండడం చాలా అవసరం. విద్యార్థులు తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. తగిన విధంగా ప్రవర్తనించడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు. ఈరోజు లక్ష్యాలను వేగవంతంగా కొనసాగించాలి అనేటటువంటి ఆలోచనలు అయితే విద్యార్థులు అయితే ఉంటారు. మరియు ఈరోజు కొంతమంది సభ్యులతో కూడా తమ ఆనందాన్ని పంచుకుంటారు. చిరస్మరణీయ క్షణాలు కూడా గడిపే అవకాశాలు లభిస్తాయి. ఓపికగా ఉండాలి. ఇక ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం పెద్దల సూచనలు సలహాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిహారంలో ఈరోజు మరి శివుని కుటుంబ ఆరాధనను చేయటం వలన మేలు కలుగుతుంది. మరియు అన్ని ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 46, లక్కీ కలర్ అయితే మరి వైలెట్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.